YouTube channel, subscribe. హే హాయ్ గాయ్స్, ఇవాళ వీడియో వచ్చేసరికి అయితే సింగిల్ కలర్ లైటింగ్ అయితే టెస్టింగ్ అయితే చేస్తున్నాము. అలాగే ఈ అడాప్టర్లు కూడా టెస్టింగ్ అయితే చేస్తున్నాం గాయ్స్. ఓకేనా, ఇది ఆల్రెడీ కస్టమర్కి అయితే చెకింగ్ అయితే చేయడం అయితే జరిగింది. ఇప్పుడు మీకైతే వీడియో అయితే చూపిస్తున్నాను. ఇది డీసీ అడాప్టర్ అండి, ఎస్ఎంబిఎస్ మోడల్ లాగానే ఉంటుంది. ఏసీ కరెంటు అలానే మీరు జనరేట్ కొన్న అలాగే కరెంట్లో కూడా వాడుకోవచ్చు. ఇది ఒక అడాప్టర్ అనేది 12 వోల్టేజ్ అడాప్టర్ ఇది. ఓకేనా, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక పైన స్క్రీన్ మీద డిస్ప్లే మీద కనబడుతుంది కదా కాంటాక్ట్, దానికి కాల్ చేయొచ్చు. ఓకేనా, సో గైస్ ఇది మీరు ఎన్ని దండల దాకా వెలిగించుకోవచ్చు అంటే చెప్తున్నాను. 12 దండల దాకా అయితే వెలిగించుకోవచ్చు అండి. 15 దండలు కూడా వెలిగించుకోవచ్చు, కాకపోతే బ్రైట్నెస్ అయితే తగ్గుద్ది. మీకు ఈ యొక్క ఎస్ఎంబిఎస్ వచ్చేసరికి మీకు బ్రైట్నెస్ రావాలంటే కనుక 12 దండల దాకా అయితే వెలిగించుకోవచ్చు, బాగుంటుంది. ఓకేనా, సో ఇవి మామూలుగా అయితే మేమైతే తోరణంగా వాడతాము. అలాగే దేవుడు 2x2 షీట్లు బొమ్మలు అయితే ఉంటాయి కదండి, దానికి కూడా వాడతాము. మీరు చాలామంది చూసే ఉంటారు ఈ ఒక్క అడాప్టర్లు అనేది ఎక్కడెక్కడ వాడుతున్నారు ఏంటి అనేది మీకు ఆల్రెడీ ఒక ఐడియా అయితే వచ్చి ఉంటుంది. సో మేమైతే ఇలాగైతే టెస్టింగ్ చేసి అయితే ఇస్తున్నాం. ఇది ఆల్రెడీ కస్టమర్కి అయితే పంపించడం అయితే జరిగింది, కాకపోతే మన వీడియోలో పెట్టడానికి ఇది వీడియో రికార్డింగ్ అయితే చేయడం అయితే జరిగింది అలాగే. ఓకేనా, ఈ రకంగా అయితే మన కుర్రోలు అయితే టెస్టింగ్ చేసి అయితే చూపిస్తున్నారు క్లియర్గా. ఓకేనా, సో ఇది గాయ్స్ మేమైతే ఈ యొక్క అడాప్టర్లు అనేది ఈ రకంగా అయితే అందుబాటు అయితే చేసి ఇస్తున్నాం, కస్టమర్లకి డెలివరీ అయితే ఇస్తున్నాము. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు కొనుక్కోవచ్చు. మేము ఆర్డర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఏపీ ఆర్టీసీకి అయితే ఇస్తాం. మీకు లోకల్ అయితే కనుక ఏపీ లోకల్ అయితే కనుక ఎక్కడైనా సరే ఏపీ బస్ స్టాండ్కి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. మీ బస్ స్టాండ్ దగ్గరికి అయితే వచ్చేస్తుంది డెలివరీ, అక్కడికి వచ్చి మీరు తీసుకోవాలి. లేదా మీకు కొంచెం లాంగ్ అయితే కనుక డిటిడిసి కొరియర్ కానీ లేదా బ్లూ డాట్గా కొరియర్ కానీ మేమైతే డెలివరీ అయితే అందిస్తాము. మీరు మీ అడ్రస్ అనేది పంపిస్తే ఆ అడ్రస్ పిన్ కోడ్ కానీ పంపిస్తే అక్కడ మీకు ఆ పిన్ కోడ్ తోటి యాక్సెస్ ఉందో లేదో కనుక్కొని మేమైతే ఆ అడ్రస్కి అయితే పంపించడం అయితే జరుగుతుంది. ఏపీ బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసరికి కొరియర్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. బయట కొరియర్లో వచ్చేసరికి కొంచెం కాస్ట్ అయితే ఉంటుందండి. ఓకేనా, సో ఈ రకంగా అయితే మేమైతే కొరియర్ అందిస్తాము, డెలివరీ అనేది అందిస్తామండి. లేదు మీకు అంతలాగా ఇది లేదు అని అనుకుంటే కనుక మీరు డైరెక్ట్గా మన షాప్ దగ్గరకు వచ్చి చెక్-ఇన్ చేసుకొని వెళ్ళొచ్చు. అలాగే మీరు వచ్చేటప్పుడు ముందు రోజున మీకు ఏ వస్తువు కావాలో మాకు ఫోన్ చేసి అడగండి. ఆ ఒక వస్తువు ఉందనుకోండి రమ్మంటాం, లేదంటే కనుక ఆర్డర్ పలానా డేట్కి అనేది పెడతాము. ఆ డేట్ మీకు చెప్తాము, ఆ డేట్లోనే మీరు వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. ఓకేనా, లేదంటే కనుక మీకు ఆ ప్రోడక్ట్ లేకుండా మీరు కానీ వచ్చారంటే షాప్లో ఏం లేదనుకోండి, మనం ఏం చేయలేము. మరి అప్పుడు మీరు సడన్గా కానీ వచ్చేసారంటే నేనేం చేయలేను. ఓకేనా, అందుకే మీరు ముందుగా నాకు ఫోన్ చేయండి. ఫోన్ చేస్తే మీకు ఆ ఆర్డర్ తప్పించడం అనేది జరుగుతుంది. లేదా మన షాప్లో ఉందనుకోండి, ఒకవేళ వచ్చేసినా పర్వాలేదు, మీకు చెప్తాం డేటు, ఆ డేట్లోనే మీరు వచ్చి తీసుకుని వెళ్ళొచ్చు. ఓకేనా, సో ఈ రకంగా అయితే మీకైతే అందించడం అయితే జరుగుతుంది ప్రోడక్ట్స్. అలాగే మీకు ఏమైనా కావాలనుకున్నా సరే మేము ప్రోడక్ట్ అనేది అందిస్తామండి. ఓకేనా, మీకు ఏ మోడల్ కావాలన్నా లైటింగ్ అయితే అందిస్తాం. ప్రతి లైటింగ్ అయితే ఉంది మన దగ్గర ప్రోడక్ట్స్ అనేది. ఓకేనా, సో ఇదండి. మరి వీడియో అయితే లెంత్ అయితే అవుతుంది కాబట్టి వీడియో కొంచెం ఎండింగ్ అయితే అవుతుంది. ఓకేనా, సో చూడండి గైస్, అడాప్టర్ వచ్చేసరికి ఇది మీరు చూసుకోండి. ఓకే, ప్రతి దండను మేము అయితే చెక్-ఇన్ చేస్తున్నాం. అడాప్టర్ తోటే